నమస్తే వెంకటకృష్ణ గారు. ఎలా ఉంది జైలు యాత్ర? జైలు యాత్రలా ఉందా, జైత్ర యాత్రలా ఉందా? వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. మీకు డిబేట్లో ఉన్న ఇద్దరు మిత్రులు కూడా నమస్కారాలు. నమస్కారం. సేమ్ రిపీట్, అదే క్యాసెట్, ఉమ్, అదే వరవడి, మార్పు రాదు. వీళ్ళ దగ్గర సర్ఫ్ ఎక్సెల్ కూడా లేదు. తీరు మార్చుకొని విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యక్ష నిదర్శనం. నేను కూడా అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు, సార్, ఒక పక్కన మాజీ మంత్రి చీదిల అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ కారణంగా గొర్రెల కాపరి దానయ్య కుటుంబం రోడ్డు మీద పడది. తన కొడుకును కాపాడుకోవడం కోసం చట్టాన్ని దుర్వినియోగం చేసి కుట్ర చేసి అతగాడు జైలుకి వెళ్ళాడు. రెండోదేమో ఈ విరూపాక్ష, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష ఒక దళిత కుటుంబం మీద దౌర్జన్యంగా దాడి చేసి అవమానించి కొట్టి ఆయన భార్యను వేధిస్తే ఈ ఇద్దరిని పరామర్శించడం ఏంటి? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు బీసీలకు అన్యాయం చేస్తున్నాడు అంటే బీసీలని దళితులు కొట్టమని రాసిచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి అలా అయితే దళితులు బైక్ వేసుకొని బీసీలో గుద్దొచ్చా? అసలు కులం ఏంటి ఇక్కడ? నేరానికి కులం ఏంటి సార్? ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, చట్టం తెలిసిన వ్యక్తి అయ్యుండి, నీకు ఒక రాజకీయ పార్టీ ఉండి బీసీ ఏంటి, డాక్టర్ ఏంటి, మాజీ మంత్రి ఏంటి? అంటే మాజీ మంత్రి అయితే నేరాలు చేయొచ్చా? అంటే గొడవలెప్ప తీయొచ్చా? ఎవరినైనా చంపేయొచ్చా? సిగ్గుగా లేదు వెంకటకృష్ణ గారు? ఈ రాష్ట్రానికి ఏం కావాలి? ఈ రాష్ట్రానికి ఏం కావాలి? రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి? ఈ రాష్ట్ర భౌతవ్యం ఏం కావాలి? ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారి నోట ఒక్క మాట వినిపించిందా? రేపు అనంతబాబు పరామర్శకు కూడా వెళ్తావా? వెళ్ళు, అనంతబాబు పరామర్శకి వెళ్ళు, ధనుంజయ రెడ్డి గారి పరామర్శకి వెళ్ళు, కృష్ణమోహన్ రెడ్డి గారి అసలు ఏంటి? అసలు మీ నాయకులు చేస్తున్న తప్పులకి మందలించాల్సింది పోయి మళ్ళీ బలోమంటూ ఓ 38 కిలోమీటర్లు 5.5 గంటలు 2 చేతులు ఎరగదీసుకొని నమస్కారాలు పెడుతున్నావు. ఏం సాధించావు? మొన్న సీదిరప్పలరాజుని అయితే కలవలేకే పోయావు, ఆయన సీదుకుంటూ లోపలే కూర్చుండు. సరే, ఈ విరూపాక్షిని ఎట్లా కలిసావు? ఏం మాట్లాడావు చెప్పండి. వెళ్ళొచ్చా వెంకటకృష్ణ గారు? ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే తన అనుయాయులు చేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటి మీదకి వెళ్ళొచ్చా? ఏ చట్టం తెలియదా? నీ కార్యకర్తనే కొట్టిండే అనుకో, నువ్వేం చెయ్యాలి? చట్టానికి ఫిర్యాదు చెయ్యాలి. అంటే రౌడీయిజం చేస్తావా? అంటే మీరు ప్రతిపక్ష పార్టీగా ఉండే ఇంత రౌడీయిజం చేస్తే మీరు అధికారంలో ఉండుంటే ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు దానయ్యని శవాన్ని తోమిక్కో కేసు పెట్టేవాళ్ళు ఆయన మీద. ఇప్పుడు టీడీపీ నాగరాజు మీద కేసు పెట్టేవాళ్ళు. ఇది ప్రజలకు అర్థం కాదా? అంటే ఈ దుర్మార్గమైన వైఖరిని నువ్వు పరామర్శించబోతున్నావా, లేదా పొర్లు దండాలు పెట్టడానికి పోతున్నావా, నీ బలపరాకలకు వెళ్తున్నావా? అయినా సాధారణంగా ఏంటంటే అనుకుంటారు జనం వస్తున్నారు. మొన్న కూడా ఆ ఆముదాల వలస ఇన్ఛార్జి చింతాడు రవికుమార్ అంటాడు, జగన్ వస్తే జనం వస్తున్నారు లక్షల మంది అంటారు. జనం వస్తే అసలు దౌర్జన్యం చేయమని ఉందా? జనం వస్తే చంపేయమని ఉందా? ఆరోగ్యం బాగోపోతే పక్కకు తీసిందంట. ఒక విధులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాట ఉండే ఒక మహిళా ఎస్ఐని అసలు అసలు ముఖ్యమంత్రిగా ఎంతగా మిమ్మల్ని ముఖ్యమంత్రికి కూర్చోబెట్టుకున్నందుకు పశ్చాత్తాపడాలి ఆంధ్రప్రదేశ్. 5 ఏళ్ళు భరించాం. ఇంత దుర్మార్గమా? అమరావతికి పట్టిన మట్టి పెట్టినోడు కాదు, ఒక రోడ్డు వేసినోడు కాదు, పోలవరానికి గంపెని మట్టి పెట్టినోడు కాదు,